హాయ్ ఎవ్రీవన్, తెలుగు స్టాక్ ఛానల్ స్వాగతం. ఇప్పటిదాకా నేను స్టాక్ మార్కెట్ మీద టెక్నికల్ మరియు ఫండమెంటల్ వీడియోస్ పెట్టడం జరిగింది. అయితే స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ చెప్పమని చాలామంది అడిగారు. సో దానికోసం అని స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నేను క్లాసెస్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టాక్ మార్కెట్ బేసిక్స్లో నా యొక్క మొదటి వీడియో స్టాక్ మార్కెట్లో అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. సో దీనికోసం మనం ఫస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఫైనాన్షియల్ ప్లానింగ్. సపోజ్ ఒక వ్యక్తి యొక్క ఏజ్ 30 సంవత్సరాలు ఉందనుకుందాం ఇప్పుడు. సో తను రిటైర్మెంట్ అనేది 50 సంవత్సరాలకు అవ్వాలి అని అనుకుంటున్నాడు అనుకుందాం. సో 50 ఏళ్ళకి సంవత్సరాలకి రిటైర్ అవ్వాలి అంటే మళ్ళీ అతనికి ఉన్న టైం 20 సంవత్సరాలు. సో ఈ 20 సంవత్సరాల్లో ప్రతి నెల ఒక 20,000 కనుక మనం సేవ్ చేసుకోగలిగితే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో పెట్టుకోవడం ద్వారా ఎలాగ మనం సంపాదించవచ్చు. మనకి యాక్చువల్గా యావరేజ్ ఇన్ఫ్లేషన్ రేట్ మనకి 4% అని అనుకుందాము. అప్పుడు మనకి అసలు రిస్క్ లేకుండా మనకి డబ్బులు రిటర్న్స్ రావాలి అని అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అందులో 7% వస్తుంది. సో 7% లో మనకి 4% ఇన్ఫ్లేషన్ రేట్ పోతే మనకి 3% మన క్యాపిటల్ ఎప్రిసియేషన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ లో కనుక మనం పెట్టగలిగితే 8.55% వరకు రావచ్చు. సో 8.55% లో 4% పోతే 4.5% వస్తుంది. అదే స్టాక్ మార్కెట్ లో మనకి రిస్క్ ఉంటుంది. సో ఆ రిస్క్ ఉండడం ద్వారా మనకి ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ రిస్క్ ఉన్నా కూడా, అలాగే స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా కూడా మనం ఎంత సంపాదించగలం అనేది కాసేపట్లో చూద్దాం. సో ఫిక్స్డ్ డిపాజిట్, ఒకవేళ నేను నెలకి 20,000 కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నాకు వచ్చే రిటర్న్ 7% పర్ ఇయర్. దాన్ని నేను చక్కెర వడ్డీ లాగా, క్యుములేటివ్ ఇన్కమ్ లాగా కనుక నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే నాకు 10 ఇయర్స్లో నేను 24 లక్షలు సేవ్ చేసుకోగలుగుతాను. అవి నాకు 30.75 లక్షలు అవుతాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే. అలాగే 20 ఏళ్ళకి చూసుకుంటే 48 లక్షలు కనుక నేను ఇన్వెస్ట్ చేసుకుంటే 95 లక్షలు అవుతాయి. అయితే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ 20,000కి చెప్తున్నాను. ఒకవేళ మీ క్యాపిటల్ 10,000 అనుకోండి, డివైడెడ్ బై 2 చేయండి. 5,000 అయితే డివైడెడ్ బై 4 చేయండి. 1000 రూపాయలు అయితే డివైడెడ్ బై 20 చేయండి. దాని ద్వారా మీరు ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ లో కనుక పెడితే ఇన్వెస్ట్మెంట్ ఇదే 20,000 రూపాయలు, 8.55% క్యుములేటివ్ రిటర్న్ కనుక వస్తే 20 సంవత్సరాల్లో 1.14 కోట్లు సంపాదించడానికి మనకి ఛాన్స్ ఉంది. అదే ఒకవేళ స్టాక్ మార్కెట్లో మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే ఇండెక్స్ ఫండ్స్, సో సెన్సెక్స్ కి సంబంధించిన స్టాక్స్ కానీ లేదా నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ లో డబ్బులు పెట్టడాన్ని ఇండెక్స్ ఫండ్స్ అంటారు. సో ఈ ఇండెక్స్ ఫండ్స్ లో కనుక నేను నెలకి 20,000 కనుక పెట్టగలిగితే, లేదా మీ క్యాపిటల్ 10,000 అయితే 10,000, 5,000 ఆర్ 1,000 ఏదైనా సరే, ఆ క్యాపిటల్ కి మనం 20 ఇయర్స్ లో 15% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అయితే సరే 15% దాకా ఇప్పటిదాకా వచ్చింది, బట్ ఫ్యూచర్ లో ఒకవేళ తక్కువ వచ్చింది అనుకుందాం, 13.5% నేను తీసుకొని దాన్ని క్యుములేట్ కనుక చేసుకుంటే నాకు 20 సంవత్సరాల్లో 2 కోట్ల దాకా సంపాదించవచ్చు. ప్రతి నెల 20,000 ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా కూడా ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుకోవడం ద్వారా మనం 2 కోట్లు సంపాదించవచ్చు. బట్ స్టాక్ మార్కెట్ కనుక మీకు అవగాహన ఉంది అని అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతాం. అయితే ఈ కంపారిజన్ ఒకసారి చూద్దాం మనం. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నేను ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి 95 లక్షలు సంపాదిస్తున్నాను. ప్రావిడెంట్ ఫండ్ లో 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాను. మ్యూచువల్ ఫండ్ లో 2 కోట్లు సంపాదిస్తున్నాను. సో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే 2 రెట్లు, లేదా ప్రావిడెంట్ ఫండ్ కంటే కూడా 2 రెట్లు ఎక్కువ మనం సంపాదించడం జరుగుతుంది స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా కూడా. ఒకవేళ మనకి స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటే 20%, మన నాలెడ్జ్ ని బట్టి 20% లేదా 30% లేదా 40% మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మనం రిపీటెడ్ గా ఇలా 20% కనుక నేను తెచ్చుకోగలిగితే స్టాక్ మార్కెట్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ఆ 20,000 అమౌంట్ 10 సంవత్సరాల్లో 48 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. దాని ద్వారా మీరు స్టాక్ మార్కెట్ లో 5 కోట్లు సంపాదించవచ్చు. అదే మీరు క్యుములేట్ చేసుకుంటూ 40% దాకా మీరు ఎవ్రీ ఇయర్ కనుక ఎర్న్ చేయగలిగితే మీరు 141 crores రూపీస్ సంపాదించవచ్చు. సో ఇదంతా జస్ట్ మ్యాజిక్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనం చక్కెర వడ్డీ ఏదైతే తీసుకుంటున్నామో దాని ద్వారా మనకి ఇంత హ్యూజ్ అమౌంట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ సింపుల్ గా మీరు 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ
ప్రతి సంవత్సరం 40% కనుక మీరు గ్రోత్ తెచ్చుకోగలిగితే స్టాక్ మార్కెట్ ద్వారా ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ 7 కోట్లు సంపాదించడానికి స్టాక్ మార్కెట్ లో కేవలం 20 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో కాకుండా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనకి డబ్బులు ఇంక్రీజ్ అవ్వడానికి అంటే గవర్నమెంట్ బాండ్స్ లో పెట్టుకోవచ్చు. 7% రిటర్న్స్ వస్తాయి, కానీ నాన్ ట్యాక్సబుల్, ట్యాక్స్ ఏమి ఉండదు దీని మీద. కార్పొరేట్ బాండ్స్ లో మనకి 8 to 9% రిటర్న్స్ వస్తాయి, కానీ ఇవి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, దీని ద్వారా కూడా మన డబ్బులు గ్రో చేసుకోవచ్చు. రెంట్ ఆర్ క్యాపిటల్ అప్రిసియేషన్ ద్వారా మనకి డబ్బులు వస్తాయి. అలాగే కమోడిటీస్, గోల్డ్ అండ్ సిల్వర్ కొనుక్కోవచ్చు. ఇప్పటిదాకా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కనుక డబ్బులు పెట్టుకుంటే గత 20 సంవత్సరాల్లో 8% రిటర్న్స్ రావడం జరిగింది. బట్ ఫ్యూచర్ లో ఎంత వరకు వస్తుంది అనేది మన రిస్క్ తీసుకునే దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. బట్ ఈక్విటీస్ లో మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్పెషల్లీ ఇండెక్స్ ఫండ్స్ లో 14 to 15% మనం రిటర్న్ సంపాదించవచ్చు. ఇలాగా మనం 20 సంవత్సరాలు పెట్టుకుంటే గత 20 సంవత్సరాల స్టాటిస్టిక్స్ అయితే 14 to 15% వచ్చాయి. సో నెక్స్ట్ 20 years కూడా మనకి అదే రేషియోలో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మీరు కనుక స్టాక్ మార్కెట్ గురించి మంచిగా అవగాహన తెచ్చుకొని ఏ స్టాక్స్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని తెలిస్తే 30 to 40% మీరు చాలా ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు. ఒక సంవత్సరంలో 30 to 40%, సరే 40% కనుక మీరు ఎర్న్ చేస్తే నెలకి 1000 రూపాయలు పెట్టినా సరే ఆ 40% క్యుములేట్ అయితే 20 సంవత్సరాల్లో మీరు 7 కోట్లు సంపాదించడానికి కుదురుతుంది. యాక్చువల్ గా స్టాక్ మార్కెట్ అంటే చాలా మంది భయపడతా ఉంటారండి. స్టాక్ మార్కెట్ లో యాక్చువల్ గా ఇండియాలో స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 40 ఏళ్ళు అయింది. ప్రపంచంలో 400 ఏళ్ళు అయింది స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యి. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ వెస్ట్ ఇండియా కంపెనీస్ ఉన్నాయి కదా, అవి 400 years బ్యాకే వాళ్ళ షేర్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. బట్ స్టాక్ ఎక్స్చేంజెస్ వచ్చి అరౌండ్ 140 years అవుతుంది. ఈ 400 years లో మనకి మార్కెట్ అనేది 35 times కొలాప్స్ అయింది. రెసెషన్ వచ్చి చాలా సార్లు స్టాక్ మార్కెట్ అనేది ఇంకా అయిపోయింది అని అనుకున్నారు, బట్ ఎప్పుడు అవ్వలేదు. మనం గనక హిస్టరీ చూస్తే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఎప్పుడొకప్పుడు రిసెషన్ వస్తూనే ఉంది. ఎన్నిసార్లు రిసెషన్ వచ్చినా సరే స్టాక్ మార్కెట్ అనేది సర్వైవ్ అయింది. కాబట్టి ఫ్యూచర్ లో స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది, దీని ద్వారా మనం డబ్బులు నష్టపోతాము. అంటే ఎప్పుడు నష్టపోతాము అంటే మనకి దాని గురించి కరెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు మనం నష్టపోతాం. రియల్ ఎస్టేట్ ద్వారా చాలా మంది డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు పోగొట్టుకున్నారంటే వాళ్ళకి ఎక్కడ బై చేయాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం ద్వారా. సేమ్ స్టాక్ మార్కెట్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలియనన్ని రోజులు మనం నష్టపోతాము, లేదు అంటే దాని నుంచి బాగా సంపాదించవచ్చు. సో స్టాక్ మార్కెట్ లో మీకు ఇప్పటిదాకా ఉన్న దాంట్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు అసలు ఏమి స్ట్రెస్ తీసుకోకుండా ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుకోవడం ద్వారా మీరు 15 నుంచి 20 సంవత్సరాలు కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీ క్యాపిటల్ 14 to 15% ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లు, ఇండియన్ స్టాక్ మార్కెట్ 28 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. బట్ మనకు బాగా తెలిసిన పాపులర్ స్టాక్ ఎక్స్చేంజెస్ 3: బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, వడోదరా స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. ఇన్ని స్టాక్ ఎక్స్చేంజ్, ఇంకా 25 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఆ స్టాక్ ఎక్స్చేంజెస్ అసలు ఇప్పుడు వాటిల్లో ఎక్కువ ట్రేడింగ్ జరగట్లే. అండ్ లిటరల్ గా చెప్పుకోవాలంటే అవన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఎందుకు ఫెయిల్ అయ్యాయంటే ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ. ఆ లిక్విడిటీ అంటే ఏంటంటే బయర్ ఉంటే సెల్లర్ ఉండడు, సెల్లర్ ఉంటే బయర్ ఉండడు. సో అప్పుడు నాకు బిజినెస్ ఈజీగా చేయాలంటే కుదరట్లేదు కదా. కుదరనప్పుడు ఆ ఎక్స్చేంజెస్ అనేవి ఫెయిల్ అవుతాయి. సపోజ్ ఒక మార్కెట్, వెజిటేబుల్ మార్కెటే ఉందనుకోండి, రైతులు తీసుకొచ్చి వెజిటేబుల్ మార్కెట్ లో ఇస్తున్నారు, కానీ కొనడానికి ఎవరు రావట్లేదు. అలాంటప్పుడు ఆ మార్కెట్ అనేది ఫెయిల్ అవుతుంది కదా. సేమ్ అలాగే మిగిలిన 25 ఎక్స్చేంజెస్ కూడా వాళ్ళు లిక్విడిటీ మెయింటైన్ చేయలేక ఫెయిల్ అయ్యాయి. నెక్స్ట్, డు నాట్ ఇన్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ లో చేయకూడదు ఏంటి? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మీకు. సపోజ్ మీరు ఈ సంవత్సరంలో ఒక 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొన్నారు. 3 సంవత్సరాల తర్వాత అది 15 లక్షలు అయింది అని అనుకుందాం. సో ఈ 3 సంవత్సరాల్లో మీకు 15 లక్షలు, 5 లక్షలు పెరిగింది. కానీ ఒక రోజున మీరు ఆ ల్యాండ్ అమ్మండి 15 లక్షలకి అంటే హ్యాపీగా అమ్మగలుగుతారు. బట్ అమ్మడానికి 1 month, 2 months, 3 months ఒక టైం పడుతుంది. ఎవరైతే బయర్ వస్తాడో బయర్ వచ్చేదాకా వెయిట్ చేసి అమ్మగలుగుతాం. అలా కాదు, 3 years తర్వాత నేనేం చెప్తున్నానంటే ఒక్క రోజులో మీరు ఖచ్చితంగా ఈ ల్యాండ్ అమ్మేయాలి, లేదా జస్ట్ వారం రోజుల్లో ఈ ల్యాండ్ అమ్మేయాలి అని ఒక కండిషన్ పెడితే, అలాంటి టైంలో మీకు బయ్యర్ 15 లక్షలకు కొంటాడా? కొన్నాడు కదా. సో ఆ టైంలో ఏమవుతుంది, మనం 12 లక్షలకో 13 లక్షలకో మనం ఆ ల్యాండ్ అమ్మాల్సి వస్తుంది ఒక రోజులో లేదా వారం రోజుల్లో అమ్మాల్సి వచ్చినప్పుడు. సో ల్యాండ్ అనేది అన్నిటికంటే బెస్ట్ ఆస్తి.
అలాంటి ఆస్తికే టైం లిమిట్ పెడితే దానికి రావాల్సిన విలువ రావట్లేదు. సేమ్ స్టాక్ మార్కెట్‌లో షేర్స్ కూడా మనకి ఆస్తే. కానీ ఆ ఆస్తి మనం టైం లిమిట్ ఎప్పుడైతే పెట్టుకుంటామో దాని నుంచి రావాల్సినంత బెనిఫిట్స్ మనం తీసుకోలేము. సో, ఆ టైం లిమిట్ ఉన్నవి స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే ఇంట్రాడే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, కమోడిటీ ఫ్యూచర్స్. సో, స్టాక్ మార్కెట్ ద్వారా నష్టపోయామని ఎవరైతే చెప్పారో వాళ్ళలో 100లో 99 మంది ఇంట్రాడే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కమోడిటీస్ చేయడం ద్వారానే నష్టపోయి ఉంటారు. అవి కాకుండా మీరు పొజిషనల్ ట్రేడ్స్, ఒక కంపెనీ యొక్క షేర్స్ మీరు కొని దాన్ని లాభం వచ్చినప్పుడు గనక అమ్ముతున్నారు. ఇలాగ పొజిషనల్ ట్రేడ్స్ గనక చేయగలిగితే మనకి స్టాక్ మార్కెట్ లో నష్టం అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇలాగా మనకి స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి లేదా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన మీకు పాయింట్స్ కి ఒక్కొక్క సోర్స్ ఉంది. ఆ సోర్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారానే నేను చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఆ సోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ రెఫరెన్స్ లో ఉన్న లింక్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన డేటాని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూడడానికై సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నా ద్వారా మీరు స్టాక్ మార్కెట్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఫ్రీ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు. మొదటిగా నా బ్లాగ్ ద్వారా మీరు స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ గురించి నా వ్యూస్ ఎలా ఉంటాయో మీరు చదివి తెలుసుకోవచ్చు. అలాగే మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వడం ద్వారా నా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోని ఫ్రీగా చూడొచ్చు. అలాగే మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ద్వారా కూడా ఫాలో అవ్వచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ నేను కింద కమెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంచడం జరుగుతుంది. దీంతో పాటుగా నా పెయిడ్ సర్వీసెస్లోకి వెళ్తే 2019లో నా నుంచి డైరెక్ట్గా లేదా ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవాలి అని అనుకుంటే నా ఫీజు 20,000 రూపాయలు. ఈ క్లాసెస్ ద్వారా నేను ఇంట్రాడే కానీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ, ఎలాంటి ఫండ్ మేనేజ్మెంట్ కానీ, అలాగే స్టాక్ టిప్స్ కానీ ఇవ్వడం జరగదు. మీకు మీ ఓన్గా స్టాక్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అని మీ ఓన్గా మీరు చేసుకునేలాగా నేను ట్రైన్ చేయడం కోసం మీకు మొదటిగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ వాల్యూస్ ఎందుకు పెరుగుతుంటాయి, ఎందుకు తగ్గుతూ ఉంటాయి అనేది బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో టీచ్ చేయడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్తే మనకి ఎన్నో వందల ఇండికేటర్స్ అండ్ టూల్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. బట్ ఏ ఇండికేటర్ కానీ ఏ టూల్ కానీ 100% సక్సెస్ఫుల్ కాదు. బట్ కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ అనేవి మనకి స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో మనకి డెలివరీస్లో, పొజిషనల్ ట్రేడ్స్లో ఏ కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ని నేను యూజ్ చేస్తాను అనేది వాటి హిస్టరీ నుంచి టీచ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫండమెంటల్ అనాలిసిస్, ఒక బిజినెస్ ఎలా సాగుతుంది, ఆ బిజినెస్కి ఫ్యూచర్ ఉందా లేదా, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం కరెక్ట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడం కోసం మనకు ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు సపోజ్ ఆర్ఎస్ఐ అనే ఇండికేటర్ ఉంది. సో ఆ ఇండికేటర్ కనిపెట్టిన అతను కూడా రిచ్ కాలేదు. అలాగా మనకి 70 ఇండికేటర్స్ ఉన్నాయి. ఏ ఇండికేటర్ కనిపెట్టిన అతను పీపుల్ కూడా మనకి వెల్ నోన్ కాదు. అలాగే ఎన్నో ఫండమెంటల్ రేషియోస్ ఉన్నాయి. ఎవరు కూడా ఫండమెంటల్ రేషియోస్ కనిపెట్టారో వాళ్ళు ఇంత డబ్బులు సంపాదించారని మనం ఎప్పుడు నేర్చుకోలేదు. కానీ వారెన్ బఫెట్ కానీ, రాకేష్ జుంజున్వాలా కానీ, ఇలాంటి మనం ఎంతో మంది పేర్లు చాలా రిపీటెడ్ గా వింటూ ఉంటాం స్టాక్ మార్కెట్ బాగా సంపాదించారని. సో వాళ్ళందరూ ఎర్న్ చేసింది కూడా వాళ్ళ మనీ మేనేజ్మెంట్ ద్వారానే. సో నేను యూజ్ చేసే మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఎందుకు అది సక్సెస్ అవుతుంది అనేది నేను నా క్లాసెస్ లో నేను నేర్పించడం జరుగుతుంది. అలాగే మోడ్ ఆఫ్ క్లాసెస్ లోకి వెళ్తే నేను హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు నా దగ్గర నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ డైరెక్ట్ గా నా ఆఫీస్ కి వచ్చి క్లాసెస్ తీసుకోవచ్చు. దానికి వీక్లీ వన్స్ ఒక క్లాస్ ఉంటుంది. సండే 3 PM to 5 PM క్లాస్ ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి అంటే హైదరాబాద్ బయట ఉన్న వాళ్ళు, బెంగళూరు, ముంబై ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు మనకి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. దానికి వీక్ డేస్ ఉంటాయి క్లాసెస్. వీక్ డేస్ లో నైట్ 8 PM to 9:30 PM వీక్లీ ఒక క్లాస్ ఉంటుంది. ఒకవేళ మీరు నా క్లాసెస్ ని కేవలం రికార్డెడ్ వీడియోస్ తీసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు. రికార్డెడ్ వీడియోస్ మీకు 13 కంటే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. 15 hours ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ రికార్డెడ్ వీడియోస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే షెడ్యూల్ ఈస్ ఫర్ 3 months.
ఎందుకు 3 నెలలు అంటే, నేను వీక్‌కి ఒక క్లాస్ టీచ్ చేస్తాను. ఆ వీక్‌కి ఒక క్లాస్‌లో నేను స్టాక్ మార్కెట్ థియరీ గురించి చెప్తూ ఉంటాను. అండ్ ఈ థియరీ అనేది ఒక్కొక్క క్లాస్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇంటర్ కనెక్షన్‌లో ఉంటుంది. సో, ఒక క్లాస్ ఒకవేళ పర్ఫెక్ట్ అవ్వకుండా నెక్స్ట్ క్లాస్‌కి వెళ్లారు అనుకోండి, అప్పుడు మీకు నెక్స్ట్ కాన్సెప్ట్స్ అర్థం కాకపోవచ్చు. అందుకని వీక్లీ ఒక అసైన్‌మెంట్ ఇవ్వడం జరుగుతది. నేను ఏదైతే థియరీ క్లాస్ చెప్పానో దాని మీద ఒక అసైన్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ అసైన్‌మెంట్ మీరు పర్ఫెక్ట్‌గా చేసొచ్చిన తర్వాత దాని మీద మనం ఒక డిస్కషన్ చేసుకొని ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సార్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వీటన్నిటితో పాటు మీకు నేను టీచ్ చేసే కాన్సెప్ట్ కరెక్ట్ అని తెలియడం కోసం నేను దాన్ని స్టాక్ మార్కెట్‌లో అప్లై చేస్తూ నేను కొనడం, అమ్మడం చేస్తూ ఉంటాను. సో, నేను ఎప్పుడైతే ఏ షేర్ అయితే కొంటున్నానో, కొన్నప్పుడు అండ్ అమ్మినప్పుడు ఎందుకు కొంటున్నాను అనే రీజన్‌తో పాటు మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాగ 1 ఇయర్ పాటు చెప్తాను. సో, మీరు నా టెక్నిక్ ఏదైతే యూజ్ చేస్తున్నానో అది సక్సెస్‌ఫుల్ అని చెప్పి మీరు కాన్ఫిడెంట్‌గా యూజ్ చేయగలుగుతారు. అండ్ నా బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆన్‌లైన్ క్లాసెస్ ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్ అండ్ డిసెంబర్‌లో స్టార్ట్ అవుతాయి. ఆఫ్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మార్చ్, మే, జులై, సెప్టెంబర్, నవంబర్ అండ్ జాన్యురీలో స్టార్ట్ అవుతాయి. సో, మీరు నా నుంచి ఈ సర్వీసెస్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నాకు కాల్ చేయాలన్నా కూడా 2 పీఎం టు 4 పీఎం మధ్యలో అయితేనే నేను కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటాను. నా వాట్సాప్ నంబర్ వచ్చేసి 9505684685. థ్యాంక్ యూ ఎవ్రీవన్.